హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆది మీడియా. ప్రస్తుతం మనతో మాదాపూర్ కంటెస్టెంట్ కార్పొరేటర్ నగేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి తెలంగాణలో, కాంగ్రెస్ పరిస్థితి రానున్న రోజుల్లో పుంజుకుంటుందా పుంజుకోదా, ఇప్పుడున్న పరిణామాల ప్రకారం పోటీ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. కొంచెం అదే దానికి సంబంధించి కూడా అంటే ఒక పోలీస్ అధికారి ఆఫ్టర్ ఒక ఇండియన్ అమ్మాయి ఒక $16,000 చెక్ రాసి ఇచ్చేసేయండి. యాక్చువల్ యాక్సిడెంట్ చేసింది కూడా పోలీస్ వెహికలే, 70 కిలోమీటర్స్. ఆమె స్టూడెంట్, మెడికల్ స్టూడెంట్. అంటే ఆమె విషయంలో ఆ పోలీస్ ఆఫీసర్ మాట్లాడింది అంటే ఆఫ్టర్ ఆల్ ఇక జనరల్ అమ్మాయి ఇండియన్ అమ్మాయి, సో ఒక $16,000 చెక్ రాసి ఇస్తే అయిపోతుంది అని నవ్వుకుంటూ మాట్లాడిన వ్యక్తి అమ్మాయి చనిపోయింది. అది 8 నెలల తర్వాత ఇప్పుడు బయటకు వచ్చింది. ఇప్పుడు దీనికి సంబంధించి మీరేమంటారంటే అంబాసీస్, ఇండియన్ అంబాసీస్ కానీ అమెరికన్ అంబాసీస్ కానీ ఇప్పుడున్న గవర్నమెంట్లో ఉన్న సత్సంబంధాలు చాలా ఉన్నాయి అమెరికాతో. మరి ఎందుకు దాన్ని 8 నెలల దాకా బయటకు తేకుండా అక్కడ కూడా ఒక ఇండియన్ని అట్లా చూడడం అనేది ఎలా చూడొచ్చు? మరి ఫస్ట్ థింగ్, మనం అబద్ధాన్ని బాగా ఈజీగా నమ్ముతాం. మోడీ గారు వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్లో మనకు ఫుల్ రెస్పెక్ట్ వచ్చింది అన్నారుగా. రెస్పెక్ట్ వస్తే 8 నెలల తర్వాత ఈ వీడియో, ఈ ఫ్యాక్ట్స్ ఎందుకు బయటికి వస్తాయి? ప్లస్ మోడీ గారు వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్లో మనం ఎక్స్పోర్ట్ పెరిగాయి, ఇంపోర్ట్స్ పెరిగాయి, గట్టిగా వాల్యూ వచ్చేసింది, టెక్నాలజికల్ డెవలప్మెంట్ అయిపోయింది అన్నారుగా. అంటే మన ఎంబసీ ఏమైనా నిద్రపోతుందా యునైటెడ్ స్టేట్స్లో? మోడీ గారుగా దేశ్ కో చలానేకి లియే గట్టి ఛాతి ఉన్న మనిషి అన్నాడుగా. దేశాన్ని ఒక రకంగా అభివృద్ధి ఉన్నత పదంలో తీసుకెళ్తే మన ఇండియన్స్ పైన యునైటెడ్ స్టేట్స్లో అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ యాక్సిడెంట్ ఇష్యూ అయినా సరే, షీఈ్ ఎ ఇన్నోసెంట్ లేడీ. ఐ గాట్ టు నో. మరి ఏం చేస్తుంది మన ఎంబసీ ఈడ యాక్టివ్గా ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. లెట్స్ ఇప్పుడు తెలిసింది, మన ఇండియన్స్కి తెలిసింది ఆఫ్టర్ 8 months. వుడ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, పిఎంఓ ఆఫీస్ దీని మీద యాక్షన్ తీసుకుంటుందా? నువ్వు చూడు, ఆర్టీఐ ఫైల్ చేయి. నేను చెప్పేది ఏంటంటే మన ప్రజల్ని ఇండియా లెవెల్లో కూడా బీజేపీ మబ్బి చేసి పెడుతుంది. ఓ ధీరుడు, వీరుడు, సూర్యుడు అని మనం మోడీని ఎత్తుకున్నాం, చాలా గొప్పగా చెప్తారుగా. నాదో సింపుల్ క్వశ్చన్, అంటే ఐ డోంట్ థింక్ సో. ప్రజల్లో నమ్మకం ఉంది మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అన్ని అబద్ధాలు మాట్లాడతారని, ఫేకు గోడి మీడియా ఏమేమో ఉంటాయి, టీవీలన్నీ భజనలు చేస్తూ ఉన్నాయని ఆ క్రిటిసిజం ఉంది. మన ఇండియన్స్లో నాకు తెలిసి చైతన్యం రావాల్సి అవసరం ఉంది. సొసైటీ ఇప్పుడు సొసైటీలో కొంచెం చైతన్యంగా వస్తే, రియాలిటీ తెలుసుకునే దిశగా ఉంటే, ఈ 8 months బ్యాక్ అయిన ఇష్యూని ఈ పార్టీకి న్యాయం జరిగేదేమో అన్నది నా కాంటెక్స్ట్. వీళ్ళు అబద్ధాలు చెప్పే వరకు మబ్బి అయిపోతున్నారు. మనం ఇండియన్స్ వీఆర్ రెస్పెక్టింగ్, మన రెస్పెక్ట్ హైలో ఉంది యునైటెడ్ స్టేట్స్లో అని ఇందాక మీరు అన్నారు. ఆఫీసర్ షీఈ్ జస్ట్ ఆఫ్టర్ ఆల్ ఇండియన్ లేడీ అంటున్నారు. అంత రెస్పెక్ట్ ఉంటే అంత వర్స్ట్ స్టేట్మెంట్ రాదే. వచ్చింది అంటే మన నాయకులు ఎవరో మబ్బి చేస్తున్నారు. సెంట్రల్ లెవెల్ వారు లేవరు, బీజేపీలో వాళ్ళు ఎవరు. అంటే ఇప్పుడు రానున్న ఎన్నికల విషయాలు మాట్లాడుకుంటే అంటే ఎలా ఉంటుంది అంటారు వచ్చే ఎన్నికల పరిస్థితి? అంటే త్రిముఖ పోటీకి వెళ్తారా, లేదంటే 2 side పోటీ ఉంటుందా, లేకపోతే ఎట్లా ఉంటుంది? ఇవన్నీ ఏమి ఉండదు. నెక్ టు నెక్ ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ అంతే. త్రిముఖ వ్యాంగిల్ నో అవి ఉండవు. కానీ అంటే ఇంకోటి, అంటే ఒక క్వశ్చన్, ఇది లాస్ట్, ఇంకా ఈ అప్లికేషన్ ప్రాసెస్ అడగాలి దీని తర్వాత, లాస్ట్ అనకండి. అదే ఈ అప్లికేషన్ తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ మీరు ఏదైతే పెట్టారో, దరఖాస్తులు రావడం కానీ మీరు అనుకున్న దానికంటే డబుల్ దరఖాస్తులు వచ్చినాయి. కానీ దాంట్లో ఫిల్టరేషన్ ప్రాసెస్ ఏంటి పరిస్థితి? అసలు ఎంతవరకు అందులో ఫిల్టరేషన్ ఎలా చేస్తారు? మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒకరిని సెలెక్ట్ చేస్తే మిగతా ఊరుకోడు కదా. ఇప్పుడు ఇంకొకడు అక్కడి నుంచి పోటీ చేద్దాం అనుకున్నాడు, ఊరుకోడు. మరి అది అప్పుడు ఎలా ఉంటుంది ప్రాసెస్? మరి కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంటుంది అప్పుడు? థ్యాంక్ యూ, మీరు ఇది కెమెరా ముందు చెప్పినందుకు. ఏంటంటే ఒక ఎమ్మెల్యే సీట్కి 15 అప్లికేషన్ వస్తున్నాయి అంటే కాంగ్రెస్లో భూమి ఉన్నట్టు మీరే చెప్తున్నారు. ఇప్పుడు ఇది ఎలా స్క్రూటినీ చేస్తారన్నది మీ క్వశ్చన్. దీనికి ఓ స్టీరింగ్ కమిటీ పెట్టాము. ఓకే, 3 ఇన్ఛార్జ్లు ఉన్నారు, టైమ్లీ రెస్పాండ్ చేస్తారు. గ్రౌండ్ లెవెల్లో మాదో రాజస్థాన్లో చింతన్ శిబిర్ అని ఒకటి అయ్యింది. యంగ్ ప్రజల్లో ఎల్లప్పుడూ ఉండి పార్టీ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్తూ పేద ప్రజల పక్షాన ఉండి పోరాడే మనస్తత్వం, కాంగ్రెస్ ఐడియాలజీతో అటాచ్ అయి ఉన్న వాళ్ళకి ఈ టికెట్లు ఉంటాయి. ఆ దిశగా ఎంతమంది పనిచేశారు ఈ 15 members? అందులో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అన్నీ స్క్రూటినీ చేసి ఈ స్టీరింగ్ కమిటీ చేసి పీసీసీ ముందు పెడతారు. పీసీసీ మళ్ళీ తన లెవెల్లో మళ్ళీ అది స్క్రూటినీ చేసి సెంట్రల్కి పంపిస్తారు. అందులో నుంచి లిస్ట్ వస్తుంది. కానీ కరెక్ట్, ఇప్పుడు ఫైనల్ అయిన వాళ్ళ సంఖ్య ఓకే హ్యాపీ,
ఫైనల్ అయిన తర్వాత మరి ఒక్కొక్క చోట మీరే అంటున్నారు 15 మంది చేశారని, మిగతా 14 మంది పరిస్థితి ఏంటి? మరి వాళ్ళందరూ యాంటీ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా? ఇక్కడ యాంటీ అవ్వరు, కానీ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే సీట్ కాకుండా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, డిఫరెంట్ పొజిషన్స్ ఉంటాయి. వాళ్ళకి కావాల్సిన రెస్పెక్ట్ వాళ్ళ లెవెల్కి తగ్గట్టే ఇస్తారు. ఇక్కడ ఇట్లుండదు. మళ్ళీ చెప్తున్నా, మోడీ చెప్పిందే బీజేపీలో నడవాలి, నడ్డా చెప్పిందే బీజేపీలో నడవాలి, అలా ఉండదు ఇక్కడ. బీఆర్ఎస్లో ఎవరో ప్రెసిడెంట్ గారు చెప్తేనే నడవాలి, సార్ ఐటీ మినిస్టర్ గారు చెప్పేది, ఐ రెస్పెక్ట్ దెమ్, కేటీఆర్ అండ్ కేసీఆర్ గారు, వాళ్ళు చెప్పిందే గ్రౌండ్ స్థాయి వరకు వినాలి, అలా ఉండదు కాంగ్రెస్లో. ఎవరైతే ఏబుల్ ఉంటారో మీ కమిటీ ఉంటుంది, కమిటీ ముందు నిర్ణయం వస్తుంది, దిస్ గై వుడ్ బి ఫిక్స్డ్ హియర్, ఇక్కడ ఈయన అయితే బాగుంటుంది, సర్వేలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అన్నిటికీ తగ్గట్టు అటాచ్ చేస్తారు. ఎలా చేస్తారంటే ఈ పొజిషన్కి ఫలానా పవన్ గారే కరెక్ట్ అబ్బా అని మా కమిటీ డిసైడ్ చేసింది అనుకో, కమిటీలో మళ్ళీ ఒకరిద్దరు ఉండరు, అక్కడ 10-15 మెంబర్స్ ఉంటారు. వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఉంటారు, సెక్రటరీస్ ఉంటారు, జనరల్ సెక్రటరీస్ ఉంటారు, ఇన్ఛార్జ్లు ఉంటారు. వీళ్ళు ఎవరో మన రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు సగం ఉంటారు, సగం మంది బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. కొందరి మైండ్ సెట్ స్టడీ చేస్తారు, వాళ్ళు చేసిన హిస్టారికల్ పని చదువుతారు. ఇవన్నీ చూసిన తర్వాతే కరెక్ట్ పర్సన్ని కరెక్ట్ ప్లేస్లో దింపుతాము. బీఆర్ఎస్ లీస్ట్ వచ్చింది, ఎంత అసంతృప్తిగా ఉన్నారాడ వాళ్ళ లీడర్లు. చాలా మంది మన మీ కాంగ్రెస్ వైపు చూశారు, నేను ఒప్పుకుంటా. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా అప్లికేషన్లు వేశారు అనేది ఒకటి ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఏదో పదవి ఒకవేళ ఇచ్చిర్రు అనుకుందాం, టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఒక పదవి ఇచ్చిర్రు అనుకుందాం, మరి మిగతాలో ఇక్కడ సీనియర్స్ కష్టపడుతున్న వాళ్ళ పరిస్థితి, వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారా? వీళ్ళకి టికెట్ ఇస్తే వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు నిలబడతారా? ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వస్తున్నారు, బీజేపీ నుంచి కూడా చాలామంది వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? బీఆర్ఎస్ చెప్పిన తెలంగాణ బంగారు తెలంగాణ మోడల్ వాళ్ళకి అర్థం కాక పొంగులేటి కానివ్వండి, జూపల్లి కానివ్వండి, ఇప్పుడు కొత్తగా ఎక్స్ మినిస్టర్ గారు కానివ్వండి, వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు కాంగ్రెస్లోకి? కాంగ్రెసే కరెక్ట్, రేపు అధికారం చేపట్టే దిశగా ఇదే వెళ్తుందన్న కాంటెక్స్లో వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు రాగానే ఫస్ట్ కండిషన్స్ ఉంటాయి ఇక్కడ. ఇంతకుముందు కాంగ్రెస్ని ద్రోహం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు కాంగ్రెస్ బీఫామ్ మీద నెగ్గి బీఆర్ఎస్ చెట్టు కింద చాలా మంది ఉన్నారు. కొంచెం క్యాడర్లో కూడా దీని పట్ల కొంచెం అసంతృప్తి ఉంది. ఇప్పుడు ఈ నాయకులు వస్తున్నారు, వీళ్ళకి ఎక్కడ ఎక్వైప్ చేయాలి, ఏ పొజిషన్లో అలొకేట్ చేయాలి అన్నది నాకు తెలిసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టీపీసీసీకి క్లారిటీ ఆఫ్ మైండ్ ఉంది. ఏది ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వద్దు, ఎవ్వరూ డిస్టర్బెన్స్ చేయవద్దు పార్టీలో. ఆ దిశగా ఇప్పుడు వచ్చిన వాళ్ళని కూడా ఇంబైబ్ చేసుకుంటూ ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో పని చేస్తున్నారో వాళ్ళకు కూడా ఆపర్చునిటీస్ హై లెవెల్లో ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో. నేను కొన్ని పేర్లు చెప్పలేను, కానీ లీస్ట్ వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది. నాకు తెలియదు పెద్దగా లీస్టు, బట్ ఐ థింక్ చాలా మంది గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చేటోళ్ళే ఇప్పుడు కాంగ్రెస్లో ఉంటారు. అంటే 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ నెగ్గేది ఖాయం అంటారు ఎలక్షన్లో? నేను కొంచెం ఆప్టిమిస్టిక్, కాంగ్రెస్ కార్యకర్తగా నేను. సో నేనైతే హిపోక్రసీలో ఆప్టిమిస్టిక్ కూడా చెప్పొచ్చు, ఎంతవరకు వాస్తవం తెలియదు. కాంగ్రెస్ అయితే అధికారం చేపడుతుంది, అధికారంలో వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు రియాలిటీ మాట్లాడితే నెక్ టు నెక్ ఫైట్, టఫ్ పోటీ ఇచ్చేది కాంగ్రెస్. మేము ఇప్పుడు నువ్వు చెప్పు, ఇంకో బొనాన్జా ఇస్తాను, నీ క్వశ్చన్ కొంచెం యాడెడ్ వాల్యూ ఇస్తా. ప్లస్ రేవంత్ అన్న, అద్దంకి దయాకర్, సీతక్క, ఫెరోజ్ ఖాన్ అసెంబ్లీలో ఎంట్రీ చేస్తే ఎట్లా ఉంటుంది సినిమా? 70 mm. 70 mm సినిమా ఎవరు చూపుతారు? కేసీఆర్ కా లేకపోతే ఇప్పుడు బీజేపీ నాయకులుగా? నేను ఐఎమ్ ట్రైంగ్ టు సే, అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి చూపియాలో వాళ్ళకి చూపిస్తారు. ఎట్టకేలకి ప్రజలకైతే న్యాయం చేస్తారు. అంటే బీజేపీలో కూడా అదే స్థాయిలో 6,000 పైచీలకు వాళ్ళకి దరఖాస్తులు వచ్చినాయి అంటే వాళ్ళు అంటే ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు రాజకీయంలో? కొత్త వాళ్ళకు బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుందా? నాయకత్వం కానీ, కొత్త నాయకత్వం, యువ నాయకత్వం బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుందా? అంటే మీ కాంగ్రెస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 100%. ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్ దానికి. ఐఎమ్ జస్ట్ 3 years old in a party, right? They gave me opportunity to contest from Madhapur. నేను కంటెస్ట్ చేసి బీఫామ్ తీసుకొని నేను ఉద్యమంలో ఉన్నాను, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని, నేను ఐఐటీస్లో కూడా చదువుకున్నా, రైట్. కానీ నాకు ఇచ్చిందిగా పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ, అదర్ పార్టీస్ గురించి నాకు తెలియదు, కానీ ఇంకోటి అదర్ పార్టీస్ గురించి ఓ స్టేట్మెంట్ అయితే ఇవ్వగలుగుతాను నేను. అదర్ పార్టీలో మనం కెరియర్ చేసుకోవడం, గ్రౌండ్ స్థాయి నుంచి రావడం కష్టం. అదే కాంగ్రెస్లో అయితే డెఫినెట్గా దానికి లిమిట్ లేదు ఇంకా, డెఫినెట్గా. కానీ అంటే మీరే దానికి ఎగ్జాంపుల్ చూడు, ఛత్తీస్గఢ్లో సీఎం బీసీ, రాజస్థాన్లో సీఎం బీసీ, హిమాచల్ సీఎం బీసీ, రేపు మధ్యప్రదేశ్లో వస్తాం.
అంటే ఇంకోటి అంటే మీరే అన్నారు కదా ఇప్పుడు నేను చాలా ఉద్యమాల్లో కూడా ఉన్నానని. అంటే ఉద్యమ నాయకులకి ప్రత్యేకంగా మాట్లాడుకుంటే ఇప్పుడు ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చాక ఎలాంటి గుర్తింపు వచ్చింది? మొన్న ఏదో ఏమంటారు అది జ్యోతి సింబాలిక్ తీసుకున్నారు. అంటే ఇట్లాంటి గుర్తింప మీరు కోరుకున్నది, లేకపోతే ఏంటి అసలు ఎట్లాంటి అంటే న్యాయం జరిగిందా వాళ్ళకి? కొంచెం ఎమోషన్ని టచ్ చేశారు. ఉద్యమంలో ఉన్నప్పుడు మిలియన్ మార్చ్ చేస్తున్నప్పుడు ఆ హుస్సేన్ సాగర్ చుట్టూ తిరుగుతున్నప్పుడు కళ ఒకటే ఉండే నాకు, మా నీళ్ళు, మా నిధులు, మా నియామకాలు, మా ఉద్యోగాలు, మా కొలువులు, ఎన్నో కళలు. తెలంగాణ గ్రామీణ ప్రాంతం నుంచి పల్లెల నుంచి వచ్చి హైదరాబాద్లో స్టడీ సర్కిల్లో చదువుతూ ఉంటే, ఆర్టీసీ క్రాస్ రోడ్డు కవాడిగూడ లైబ్రరీలో కూర్చొని చదువుతూ ఉంటే ఎన్నో కళలు ఉంటాయి ఆడ, ఎన్నో ఆస్పిరేషన్స్ ఉంటాయి. ఒక బావకు ఉద్యోగం వస్తే మరదలు వెయిట్ చేస్తూ ఉంటుంది, మరదలకు ఉద్యోగం వస్తే బావ వెయిట్ చేస్తూ ఉంటారు. పెళ్ళి అయి కూడా హస్బెండ్ ఇక్కడ నోటిఫికేషన్ పడుతుందేమో అని ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఉద్యోగం వస్తే వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ, సోషల్ సెక్యూరిటీ వస్తుందని ఎన్నో బాధలు చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత మా తెలంగాణ మాకు కావాలి, నిజంగా మాకు అన్యాయం జరుగుతుంది అని గట్టిగా పోరాడాం. నీళ్ళు, నిధులు, నియామకాలు అనుకున్నాం. ఇప్పుడు నీళ్ళ దగ్గర కరప్షన్, నిధుల దగ్గర కరప్షన్, నియామకాల దగ్గర కరప్షన్. మా నిధులు, తెలంగాణ నిధులు తీసుకెళ్ళి ఢిల్లీలో పంచుతారు, హర్యానా ఫార్మర్స్కి పంచుతారు, బీహార్ ఫార్మర్స్కి పంచుతారు, పంజాబ్లో కూడా పంచుతారు. అదే మా కొలువులు ఇక్కడ సెక్యూరిటీనే లేదు, పేపర్ లీకేజ్ అవుతాయి. ఒక విద్యార్థి ఇక్కడ, ఓ విద్యార్థికి ఉద్యోగం కన్నా ఓ ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వస్తాడు. ఇక్కడ మాన్సూన్ కొంచెం గట్టిగా వచ్చినా పంటలు వర్స్ట్ అవుతాయి, కొంచెం తక్కువ పడ్డా ఉరికెక్కుతాడు రైతు. వాళ్ళ పిల్లలు వచ్చి హైదరాబాద్లో కొలువుల కోసం ఎన్నో కృషి చేస్తూ ఉంటారు. ఇంతవరకు అర్థం కాలేదా మా బాధ? ఎందుకు ఉద్యమంలో ఉన్నాం? ఎందుకు అంటే వాళ్ళు మాత్రం టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారారు, కానీ ఉద్యమకారులు క్యాబినెట్ మినిస్టర్లా శ్రీనివాస్ యాదవ్ గారు క్యాబినెట్ ఉద్యమకారులుగా, దానం నాగేంద్ర ఉద్యమకారులుగా, ఉస్మానియా యూనివర్సిటీలో మేము ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు దే వర్ హార్డ్ టైం. కానీ ఈరోజు వాళ్ళు రూలింగ్లో ఉన్నారు. నిజంగా నీళ్ళు, నిధులు, నియామకాలు అన్న మా మూమెంట్ ఈరోజు పొలిటికల్ పార్టీగా మారి వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్లోనే పనిచేస్తుంది తప్ప ఉద్యమకారులకి మంచి రెస్పెక్ట్ అయితే. కానీ చాలా మంది ప్రాణాలు కోల్పోయారు దాని నుంచి. వాళ్ళకు ఒక స్తూపం కట్టించడం వల్ల వాళ్ళకి న్యాయం జరగదు కాదు కదా? అది కాదు. అందుకే కాంగ్రెస్ పార్టీ మా టీపీసీసీ వచ్చిన తర్వాత అఫీషియల్గా చెప్పేశాడు, ఏంది ఉద్యమకారులకు వాళ్ళ సోషల్ సెక్యూరిటీ కోసం మంత్లీ స్టైఫండ్ ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన వాళ్ళ ఆస్పిరేషన్ ఏమైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ దానికి సాటిస్ఫై చేయడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటుంది అన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. చాలా మంచి విషయాలు మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఆల్ ది బెస్ట్ మీకు, మీ కాంగ్రెస్ పార్టీకి. ఖచ్చితంగా మీరు అనుకున్న ఇవన్నీ సాధించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చూద్దాం వచ్చే ఎన్నికలు ఎంత వేడిగా జరుగుతాయి అనేది. సో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను మీ పవన్ సైనింగ్ ఆఫ్.